ఇస్రో శాస్త్రవేత్తలు సైతం పూజించే చెంగాలమ్మ దేవి గురించి మీకు తెలుసా? శ్రీహరికోట పక్కనే ఉన్న సుల్లూరుపేట గ్రామం కాలంగి నదిలో ఈ అమ్మవారు ఉండేవారు. అయితే 500 ఏళ్ల క్రితం కొంతమంది రోజులాగే ఆవులు కాచుకోవడానికి వెళ్లి ఆ నదిలోకి దిగారు. వాళ్ళు ఆ నదిలో ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద సుడిగుండం వాళ్ళ వైపు రావడం చూసి వాళ్ళందరూ ఆ నది నుంచి బయటికి వచ్చేస్తారు. కానీ ఒక్కడు మాత్రం ఆ సుడిగుండంలో చిక్కుకొని నీటిలోకి మునిగిపోతాడు. దాదాపు ప్రాణం పోతుంది అనే సమయంలో అతనిని చేతిని పట్టుకొని ఎవరో ఒడ్డుకు లాక్కొని వెళుతున్నట్లు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే అప్పటికే ఉంటాడు. అయితే నీటి కింద జరిగిన విషయం అతని స్నేహితులకు చెప్పడంతో అందరూ కలిసి ఆ నీటి కింద ఏముంది అని చూడడానికి వెళతారు. వాళ్ళందరికీ నీటి లోపల మెరిసిపోతూ ఉన్న అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. దాంతో ఆ అమ్మవారిని బయటికి తీసుకొని వచ్చి ఆ నది ఒడ్డున పెట్టారు. మరుసటి రోజు గ్రామ పెద్దలు వచ్చి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ విగ్రహాన్ని కదపడం ఎవ్వరి వల్ల కాలేదు. దానితో అమ్మవారి మహిమను అర్థం చేసుకుని ఊరి ప్రజలు అందరూ చెంగాలమ్మ దేవి ఆలయాన్ని నిర్మించారు, పూజిస్తున్నారు కూడా. అందరూ చెప్పండి, జై చెంగాలమ్మ దేవి.